హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మూమెంట్స్ విత్ వాసు. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే జస్ట్ ఫాలో మీ. టైం వచ్చేసి 5:30 అయింది. మనం ఇప్పుడు పీజీ నుంచి మెహదీపట్నం వెళ్తున్నాం. అక్కడికి అన్నయ్య వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి మనల్ని పిక్ చేసుకుంటారు. వాళ్ళు వచ్చి పిక్ చేసుకునే లోపు మీరు ఒక ప్రోమో చేసేయండి. ఇక మొదలెడదామా? ఫ్రెండ్స్, మనకి ఎదురుగా ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనకి ఘాట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం శ్రీశైలం వెళ్ళొచ్చు, సలేశ్వరం వెళ్ళొచ్చు. శ్రీశైలం అయితే 50 రూపీస్, సలేశ్వరం అయితే 500 రూపీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి పే చేస్తే మనకి వాళ్ళు క్లియరెన్స్ ఇస్తారు. సో ఇప్పుడు మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి మనం ఇంకొక 10 కిలోమీటర్స్ వెళ్తే ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ వస్తుంది. ఈ టైగర్ రిజర్వ్ ఇండియాలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఇక్కడ ఎన్నో మెడిసినల్ ప్లాంట్స్, ఇంకా చెంచు ట్రైబ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ ఘాట్ రోడ్లో ట్రావెల్ చేస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు. మేము వెళ్ళే దారిలో కొన్ని వైల్డ్ యానిమల్స్ని చూసాం. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే చాలా రష్ ఉండడం వల్ల మమ్మల్ని చాలాసేపు ఆపేశారు. ఆ తర్వాత చాలాసేపు తర్వాత మమ్మల్ని రిలీజ్ చేశారు. ఫైనల్గా మనం సలేశ్వరం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకొక 20 కిలోమీటర్స్ ఉన్న డీప్ ఫారెస్ట్లో మనం ట్రావెల్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఎంట్రన్స్ దగ్గర మాత్రం పోలీసులు, వాలంటీర్స్ వీళ్ళందరూ బాగా మేనేజ్ చేస్తున్నారు అంతా. ఇక్కడ నుంచి మనకు అసలైన మట్టి రోడ్డు స్టార్ట్ అవుతుంది. అలా మట్టి రోడ్లో వెళ్తుంటే నాకైతే సఫారీలో వెళ్తున్నట్టు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. అసలు మట్టి రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు దుమ్ము ధూళి మొత్తం అలా కార్లు ఎగురుతుంటే అసలు సూపర్ అనిపించింది ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మనకి కార్లు చాలాసేపు ఆపేశారు. ఇంతలో మా పరమేష్ బ్రో ఈ ప్లేస్ గురించి, ఈ రోజు గురించి స్పెషాలిటీ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. ఒకసారి వినేయండి. సలేశ్వరం ఘాట్ రోడ్ అండి. సంవత్సరానికి 1 టైం ఓపెన్ ఉంటుంది. అది కూడా 3 days, చైత్ర పౌర్ణమి రోజు. మీరు చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో మనకి ఆ నుంచి వరకు. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పటికీ ఫీల్ అవ్వరు. దక్షిణాంధ్రనాథ్గా పేరుగాంచింది. రావాలి, విజిట్ చేయాలి. నల్లమల్ల దట్టమైన ప్రాంతాలు. ఈ ఏరియాకి మీరు మిగతా డేస్లో అంటే రెగ్యులర్ డేస్లో అలవ్ ఉండదు. ఫుల్ రిస్ట్రిక్షన్. సఫారీ ఏరియా. ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ ఉంటే తప్ప రాలేదు. హ్యావ్ ఇట్, మంచిగా ఎంజాయ్ చేయండి. ఆల్వేస్. ఇది ఈరోజు ఏ రోజు? ఈరోజు శనివారం కాదు, చైత్ర పౌర్ణమి. ఈరోజే పౌర్ణమి, శనివారం. మంచి రోజు. బర్త్డే కూడా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇలా ట్రాఫిక్ మొత్తాన్ని మనం క్లియర్ చేసుకుంటూ ఫైనల్గా పార్కింగ్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఫైనల్లీ సలేశ్వరం. ట్రెక్కింగ్ టువర్డ్స్ సలేశ్వరం. గోయింగ్ టువర్డ్స్ సలేశ్వరం. ఇది చూడండి, అసలు వైల్డ్లోకి వెళ్తున్నాం. సలేశ్వరం ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం ఇప్పుడే. చూడండి ఎన్ని కార్లు, బైకులు. ఇదిగోండి, ఇదే మా గ్రూప్. చాలా కార్లు దుమ్ముగా ఉన్నాయి.
లోపల జనాలు ఎంతమంది ఉన్నారో తెలీదు. ఎంతసేపు అవుతుంది అనుకుంటున్నావు? నాకు తెలిసి రిటర్న్ లో 12 అట్లా అవుతుందేమో. నైట్ వల్ల బాబోయ్. కానీ అనయ్య చూడు ఎంతమంది జనాలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కార్ పార్కింగ్ చాలా ఉన్నాయి, బైక్లు ఇన్నట్టు ఉన్నాయి. బైక్లు అయితే అసలు అది మాకు వద్దు అన్నట్టు. కర్ణాటక వెహికల్ కూడా వచ్చింది. పాత పడిపోయిన కార్లలో ఉన్నాయి కానీ ఇవన్నీ కొత్తవే కాదు, ఇవన్నీ తక్కువ బైక్లు. ఏంటండి మనం చూస్తుంది ఎక్కడెక్కడో ఎక్కడ ఇన్నోటి ఉన్నాయి అనే చూడండి, బైకులు చూడండి. బైక్లో ఇంతమంది ఉన్నారు, బస్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. కార్లు చూడు ఇన్నోటి ఉన్నాయి, అసలు లోపలికి కనిపించట్లేదు ఏకంగా. ఒక 1000 కాదు ఇంకెక్కువ ఉంటాయేమో. ఉంటాయా అన్న? మనం ఎక్కడ నుండి చూస్తున్నాం, ఇంకా కొంతమంది చెట్లు అప్పుడలా ఉన్నారు. ఇంకా అసలు లాస్ట్ ఇక్కడ నుంచి మనకి ఆటోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వాళ్ళు 2 కిలోమీటర్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. వెళ్ళే దారిలో మనం వైల్డ్ యానిమల్స్ని ఇంకొన్ని స్పాట్ చేసాం. నుంచి వెళ్ళే దారిలో మనం ఒక పీస్ వాటర్ మెలన్ తినేసి అక్కడి నుంచి మనం ట్రెక్కింగ్ పాయింట్కి స్టార్ట్ అయిపోయాము. Also, how is the taste? ఫైనల్గా మనం ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ పాయింట్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్, తినుబండారాలు, ఇంకా మెడికల్ ఫెసిలిటీస్, ఇంకా ఫుడ్ కూడా వేరే అన్నదాతలు ప్రొవైడ్ చేసింది పెడుతున్నారు. మేము కూడా దాన్ని టేస్ట్ చేయడానికి వెళ్ళాం. ఇంత డీప్ ఫారెస్ట్లో ఇలా భోజనాలకు ఏర్పాటు చేయడం అనేది చాలా పెద్ద విషయం. అన్నదాత సుఖీభవ అనుకొని తినేసాను. టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. తినేసాక 10 మినిట్స్ ఇక్కడ రిలాక్స్ అయ్యి సలేశ్వరం ఎంట్రన్స్ దగ్గరకు రీచ్ అయ్యాం. దగ్గర మనకు ఫ్రీగా వాటర్ దొరుకుతుంది. వెళ్ళే దారిలో తినడానికి తాగడానికి కావాల్సిన స్టాల్స్, ఇంకా మహాశివుని లింగాలు, అడవిలో దొరికే మూలికలు, ఇంకా అడవిలో పండే పంటలు అన్నీ ఇక్కడ తెచ్చి అమ్ముతున్నారు. అలా ఆ తర్వాత ముందుకు వెళ్తుంటే మనకి చాలామంది భక్తులు రావడం కనిపిస్తుంది. వెళ్ళే వాళ్ళు వస్తున్నాం లింగమయ్య అనుకుంటూ, దర్శనం చేసుకున్న వాళ్ళు పోతున్నాం లింగమయ్య అనుకుంటూ వెళ్తున్నారు. ఈ ట్రెక్కింగ్ మొత్తం మనకి ఇలాగ రాళ్ళు రప్పలు ఎక్కడం, కొండ ఎక్కడం, దిగడం, లోయలు దిగడం ఇలానే ఉంటుంది. చాలా డిఫికల్ట్ హార్డ్ ట్రెక్ ఇది. ఇలా జనాలు రావడం మనకి కనిపిస్తుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి పుట్ట కనిపిస్తుంది. ఈ పుట్ట దగ్గర అందరూ దండం పెట్టుకొని అక్కడి నుంచి మనకి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తారు. అక్కడ తర్వాత పోలీసులు మనకి జాగ్రత్తలు చెప్తున్నారు. దర్శనం చేసుకున్న భక్తులు తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నారు. వినండి. దయచేసి అందరూ పోలీసు వాళ్ళకి సహకరించాలి. ఇది పిల్లల పరిహాసం కాదు, కంట్రీ చేసే టైం అసలే కాదు. ఇప్పుడు ఎంత హుషారుగా ఉన్నారో, మీరు పాయింట్ ఎగ్జిట్ పోయేసరికి ఒక్కొక్కరు పాట్ కొట్టడానికి కూడా చేత కాదు. మీకు ఇంకా నైట్ ఫెయిల్ అవుతుంది. మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి బయలుదేరినాం. అన్ని క్లియర్ చేస్తారు. మాకు దారి కనపడ్డా కూడా చాలా ఇబ్బంది లేదు. చెప్పింది విన్న తర్వాత కొంచెం భయం వేసింది. కానీ లింగమయ్య స్వామిని దర్శించుకోవాలనే దృఢ సంకల్పంతో ముందుకి అడుగులు వేశాను. మనసులో ఓం నమ శివాయ అనుకుంటూ ముందుకి వెళ్ళే కొలది మనం కొండ కిందకి దిగుతున్నాం. ఇలా దిగేలోపు నేను ఈ ప్లేస్ గురించి నాకు తెలిసిన హిస్టరీని ఎక్స్ప్లెయిన్ చేస్తా వినేయండి. పూర్వం నాగార్జున కొండలో దొరికిన ఇక్ష్వాకుల నాటి కాలం శాసనాల్లో అంటే 260 CE అంటే 2వ శతాబ్దంలో చల్దమ్మగిరి గురించి ప్రస్తావించి ఉంది. అది సలేశ్వరమే అని ఇక్కడ జనాల నమ్మకం. దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఈ టెంపుల్ దగ్గర చాలా కనిపిస్తాయి. కారణం లింగమయ్య గుడి గోడల పరిణామం 16x10x3 ఇంచులుగా ఉన్నాయి. ఆ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ టెక్నిక్ ఇక్ష్వాకుల కాలంలో మాత్రమే ఉండేది. వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. జనాలు మాత్రం అసలు ఆ లింగమయ్య స్వామి దాంట్లో లీనమైపోయారు, భక్తిలో లీనమైపోయారు. మనం ఇప్పుడు ఆ పై నుంచి అలాగా నడుచుకుంటూ కొండలు దిగుతూ 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 అలాగా కింద వరకు వచ్చాం. ఇంకా అయిపోలేదు. ఇక్కడి నుంచి మనం ఇలా ఇటు వెళ్ళాలి. ఈ డైరెక్షన్లో మళ్ళీ పైకి ఎక్కాలి. జనాలు కనిపిస్తున్నారు. మేము అందరం వచ్చేసాం కానీ మా బ్రో మాత్రం
అక్కడ పెద్దవాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆ స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు. నాదైతే ఇది ఫస్ట్ టైం ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్, అది కూడా ఇలాంటి నల్లమల్ల ఫారెస్ట్లో ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. నేను అలా కొండలు దిగుతూ ఎక్కుతున్నప్పుడు చాలా కష్టంగా అనిపించింది, కానీ ఒక్కసారి ఈ కొండ దగ్గర ఎడ్జ్కి వచ్చి వ్యూ చూస్తే మాత్రం అసలు ఆ రెండు కొండల మధ్యలో సూపర్గా అనిపించింది. చాలా బాగుంది అసలు. అక్కడ వేస్తుంది చల్ల గాలి, అసలు నేనైతే అక్కడే ఉండిపోవాలనిపించింది. కానీ అలా అవ్వదు కదా, మనం ఇప్పుడు ఆ కింద లోయలోకి వెళ్తున్నాం. ఆ లోయలోనే మనకి లింగమయ్య స్వామి దర్శనమిస్తారు. ఇక్కడ నేచర్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నేచర్ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు జనాలు వస్తూనే ఉన్నారు. ఇలా నాకైతే ఫస్ట్ టైం ఎంతమంది జనాలని చూడడం. ఈ ప్లేస్లో జనాలు అయితే అస్సలు ఎంత కెక్కిరిసిపోయింది ఏకంగా. మేము అక్కడే ఒక 4 hours వెయిట్ చేసాం, కానీ జనాలు అసలు మాటలు వినేలా లేరు. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. కొంచెం ఎక్కువ జనాలు వస్తే ఆ కొండ కిందకి వెళ్ళిపోతారేమో అని భయం వేసి మేము అక్కడి నుంచి మరి ఇంక వెళ్ళకూడదని అనుకున్నాం. వాసు ఏం చెప్పాలనుకుంటున్నావు వాసు? వెళ్ళడానికి ట్రై చేసాం కానీ దర్శనం అవ్వలేదు. బట్ వెనకాల జనాలు చూసాక ఇంకా, ఎందుకంటే కింద చాలా నేరో ఉంటుంది అంటే ఇంకా, సో ఇక్కడ ఇంత జనాలు ఉన్నారంటే మనం ఆ లోయలో దిగిపోవాలి. ఇప్పుడు అంతమంది జనాలు చూసాక జనాలు వినట్లేదు మాట, అందుకని ఇంకా వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచి కొంచెం వెనక్కి వచ్చిన తర్వాత ఆ కొండ దగ్గర అంచుకెళ్ళి చందమామని చూస్తే చైత్ర పౌర్ణమి రోజు అసలు ఆ 2 కళ్ళు సరిపోలేదు నాకు. అసలు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. వెనక్కి వస్తుంటే నాకైతే చాలా బాధేసింది. ఎంత దూరం వచ్చి శివుణ్ణి దర్శించుకోలేదే అని చాలా బాధేసింది. కానీ శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా, ఏమో శివుడు ఇంతవరకే మనకి రానిచ్చాడేమో అనుకొని మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. నాకైతే చాలా బాధేస్తుంది. మీరు ఎవరైనా విజిట్ చేసి ఉంటే కింద కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా మీ ఎక్స్పీరియన్స్ని. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ కొట్టండి. వీలైతే ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్ని విజిట్ చేసి ఉంటే నాకు మీ ఎక్స్పీరియన్స్ని కింద కమెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.